Hello dear friends, welcome back to Raptor Academy. This is Shawan sir. I'm the geography faculty and current affairs faculty. Okay, so గైస్ ఎగ్జామ్ ఏదైనా కొన్ని బిట్స్ మనకి పక్కా వస్తాయనే విషయం తెలుసు. అందులో విటమిన్స్ కానీ, టైగర్ రిజర్వ్స్ కానీ, నేషనల్ పార్క్స్ కానీ, క్లైమేట్ కానీ ఇలా కొన్ని ఉంటే మనకి 100% వస్తాయా అనే విషయం తెలుసు. ఈరోజు మన కరెంట్ అఫైర్స్లో ఉన్న అంశం ఏంటంటే దట్ ఈస్ రామ్సర్ సైట్ అండి. ఓకేనా, దీన్నే మనం రామ్సర్ చిత్తడి భూములు ఆర్ చిత్తడి నేలలు అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం. ఓకే, సో దీని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తాం. ఎలా అంటే అందరూ క్లాస్ చెప్తే మనం మాత్రం కొల్లేరుకి వెళ్ళి క్లాస్ చెప్పడం జరిగింది. కావాలంటే మన దాంట్లో మీకు కనబడితే ఆ వీడియోని డిస్క్రిప్షన్ కూడా పెట్టమని చెప్తా. కొల్లేరులో కూడా మనం క్లాసెస్ని చెప్పడం జరిగిందండి. ఓకే, సరే, ఎవరైనా ఇప్పుడే కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్ఫామ్గా లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం కదా పక్కన హైప్ అని ఒక ఆప్షన్ ఉంది, అది కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు అంశం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, గ్లా లేక్ ఆర్ గ్లో లేక్ ఏదైనా ఒకటే. ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఏర్పడిన మొట్టమొదటి రామ్సర్ సైట్గా ఇప్పుడు నేను దీన్ని ట్రీట్ చేస్తున్నా. ఓకేనా, సరే, ఇప్పటివరకు మన దేశంలో రామ్సర్ సైట్స్ ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. ఓకేనా, సో 100 రామ్సర్ సైట్స్ ఉండే. ఇప్పుడు దీని రాకతో అడిషనల్గా 1 అంటే 101 రామ్సర్ సైట్స్ నేటికి మనకు వచ్చినాయి. అయితే దీన్ని ప్రకటించే అధికారం ఎవరికి ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు దీన్ని అనౌన్స్ చేస్తారు. ఓకేనా, సో ఇది మనకి అప్రాక్సిమేట్లీ ఒక 8 స్క్వేర్ కిలోమీటర్ల అంత ఏరియా పరిధిలో ఇది మనకి ఏర్పడింది. ఇదైతే మిమ్మల్ని ఎగ్జామ్లో అడగరు. సో ఒకసారి దీని విశేషాలు చూద్దాం. ఇది ఎక్కడుందంటే మనకి అరుణాచల్ ప్రదేశ్లో మనకి ఇక్కడ ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియా పేరు వాక్రో. ఇది ఏ జిల్లాలో ఉంది సార్ అంటే లోహిత్ అనే జిల్లాలో మనకి కనబడుతుంది. ఓకేనా, ఈ లోహిత్ అనే నది మీదే మనకి ప్రసిద్ధమైన భూపెన్ హజారికా సేతు అనే ఒక బ్రిడ్జ్ కూడా ఇక్కడే ఉంది. ఓకేనా, దోలా సాదే బ్రిడ్జ్ అని కూడా మనం పిలుచుకుంటూ ఉంటాం. ఓకే, సో అక్కడ ఇది మనకి ఏర్పడింది. ఇది దేశంలోనే హైయెస్ట్ ఆల్టిట్యూడ్ ప్రిస్టైన్ అండ్ న్యాచురల్ ఫ్రెష్ వాటర్ లేక్గా మనకి ఇది ఈ చరిత్రలో నిలిచిపోయింది. అయితే దీని చుట్టుపక్కల చూసుకుంటే మనకి ఇక్కడ ఏంటంటే కామ్లాంగ్ టైగర్ రిజర్వ్. ఓకేనా, కామ్లాంగ్ టైగర్ రిజర్వ్కి ఆనుకొని అండ్ దాంతోపాటుగా అంటే కామ్లాంగ్ టైగర్ రిజర్వ్ దీని చుట్టుపరిధిలో అండ్ అదేవిధంగా ఇది ఉన్న దీని దక్షిణ దిశలో చూసుకుంటే మనకి నమ్దఫా నేషనల్ పార్క్ కూడా ఇక్కడ మనకి కనబడుతుంది. అంటే మొత్తం మీరు చెప్పాలంటే ఇది ఒక వైల్డ్ ఎకోసిస్టంలో లొకేట్ అయిన ఒక లేక్గా మనం ఇక్కడ దీన్ని చూడొచ్చు. ఓకేనా, సో దీని చుట్టుపక్కల చూసుకుంటే మనకి మీజు ట్రైబ్స్, మిష్మీ ట్రైబ్స్, డిగారో మిష్మీ ట్రైబ్స్, ఇడు మిష్మీ ట్రైబ్స్లో ఎంతోమంది మనకు కనబడుతున్నారు. ఇక్కడ ట్రైబ్స్ అంటే నేను మీకు ఒక స్ట్రక్చర్ డ్రా చేస్తా. సో మీకు అరుణాచల్ ప్రదేశ్ ఈ రకంగా మీకు కనబడుతుంది. అరుణాచల్ ప్రదేశ్లో ముఖ్యంగా మనకి ఫేమస్ సిటీస్ ఏంటంటే ఒకటి తవాంగ్ సిటీ అండి, ఒకటి తవాంగ్ సిటీ. ఇక్కడ ఇంకొక పాస్ ఉంటుంది, ఈ పాస్ని మనం సేలా పాస్ అంటాం. ఇక్కడ ఇంకొక పాస్ ఉంటుంది, ఈ పాస్ని మనం బొమిడిలా పాస్ అనే పేరుతో మనం చూసుకుంటాం. ఈ ప్లేస్లో మనకి ఈటానగర్ కనబడుతుంది. మొత్తం ఇక్కడ ట్రైబ్స్ ఎలా అంటే, సో ఇక్కడున్న ఈ ఏరియాని డాఫ్లా రేంజ్ అని, ఇక్కడున్న ఈ ఏరియాని మిరీ రేంజ్ అని, ఇక్కడున్న ఈ ఏరియాని అబోర్ రేంజ్ అని, ఇక్కడున్న ఈ ఏరియాని మిష్మీ రేంజ్ ప్రజలు నివసిస్తున్న నేలగా మనం పిలుచుకోవచ్చు. అయితే లాస్ట్ టైం ఎగ్జామ్లో ఏం అడిగారంటే ఈ అబోర్, మిరీ, మిష్మీ, డాఫ్లా అని నార్త్ టు సౌత్ అమర్చండి అన్నారు. అంటే నార్త్ టు సౌత్ అంటే ఫస్ట్ వీళ్ళు వస్తారు, నెక్స్ట్ వీళ్ళు వస్తారు, ఆ నెక్స్ట్ వీళ్ళు వస్తారు, ఈ నెక్స్ట్ వీళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకేనా, అలా మనం దీన్ని ట్రీట్ చేయొచ్చు. ఓకే, సో ఈ ప్లేస్లో మనకి 4 బిగ్ క్యాట్స్, టైగర్స్ కానీ, లెపర్డ్స్ కానీ, క్లౌడ్ లెపర్డ్స్ కానీ, స్నో లెపర్డ్స్ కానీ ఇవి కూడా బ్రతుకుతున్నాయంట. సరే, అయితే రామ్సర్ సైట్స్ మీద ఎగ్జామ్ ఏదైనా కూడా మనం ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూస్తున్నాం. ఇది లాస్ట్ టైం గ్రూప్ 2లో అడిగిన క్వశ్చన్ అండి. ఓకేనా, లాస్ట్ టైం గ్రూప్ 2లో అడిగిన క్వశ్చన్ చూడండి. ఇప్పుడు అంటే కొంతమంది నన్ను చాలామంది స్టూడెంట్స్ నన్ను ఏమడుగుతున్నారంటే సార్ నేను 100కి 100 రామ్సర్ సైట్స్ నేర్చుకోవాలా వద్దా, మరి ఏమంటారు మీరు అని నన్ను చాలామంది అడుగుతున్నారు. ఒకటి మాత్రం చెప్తున్నాను అండి, 100కి 200% మీరు నేర్చుకోవాల్సిందే. నేను నేర్చుకోను, నాతో కాదు అని ఇక్కడ మీరు చెప్పొద్దు. ఎందుకంటే ఇక్కడ చూడు, నంజరైన్ బర్డ్ సాంక్చురీ, నక్తి బర్డ్ సాంక్చురీ, తవా రిజర్వేర్, అంకసముద్రం బర్డ్ సాంక్చురీ, ఇలా కొన్ని కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, కొన్ని జాగ్రఫీ సబ్జెక్ట్ రిలేటెడ్ కూడా ఉన్నాయి. కాబట్టి యూ హ్యావ్ టు లర్న్ దిస్ ఆల్ 101. ఓకే, చూడు క్వశ్చన్ చూడు. ఇక్కడ చూసుకుంటే హోకేరా వెట్లాండ్ ఇక్కడ ఉంది, రేణుకా వెట్లాండ్ ఇక్కడ ఉంది, రుద్రసాగర్ వెట్లాండ్ ఇక్కడ ఉంది, సస్తంకోట వెట్లాండ్ ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకు చూడండి ఇక్కడ సో హోకేరా వెట్లాండ్ అంటే ఎక్కడికైనా కూడా మీకు వీటి మీద ఒక క్వశ్చన్ అంటే 100కి 200% ఇక్కడ ఎగ్జామ్ అడుగుతున్నారు. ఓకేనా, సో అందుకే ఇక్కడ చెప్తున్నా. ఒకటి బీహార్ పిఎస్సి, యూపీ
ఉత్తరప్రదేశ్ పిఎస్సి, హర్యానా పిఎస్సి, ఎక్కడికైనా మీరు వెళ్ళండి, ఇలా ఒక క్వశ్చన్ మాత్రం 100% ఫ్రేమ్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి 101 రామ్సర్ సైట్స్. ఓకే, నేను ఫస్ట్ ఆఫ్ అసలు రామ్సర్ సైట్ అంటే ఏంటి దీని గురించి ఒకసారి డిస్కస్ చేస్తాం. మనం చరిత్రలో చూసుకుంటే అది ఎప్పుడంటే 1971 ఇరాన్లో ఒక సిటీ ఉందండి. ఆ సిటీని మనం రామ్సర్ అంటున్నాం. ఈ రామ్సర్లో యునెస్కో ఆధ్వర్యంలో ఒక లీగల్గా బైండింగ్ ట్రీటీని మనం క్రియేట్ చేసుకున్నాం. ఆ ట్రీటీ రామ్సర్ అనే ఏరియాలో జరిగింది కాబట్టి మనం రామ్సర్ ట్రీటీ అంటున్నాం. ఈ ట్రీటీ దీని గురించి అంటే వెట్లాండ్స్ని కాపాడాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చినాం అన్నట్లుగా. ఇది యాక్టివ్ మోడ్లోకి ఎప్పుడు వచ్చిందంటే December 21, 1975లో ఇది మనకి యాక్టివ్ మోడ్లోకి వచ్చింది. ఓకే, సో అప్పుడు అందరూ రాటిఫికేషన్ చేయడం జరిగింది. బట్ ఇండియా మాత్రం 1982లోనే వచ్చింది, 1982లోనే డిక్లేర్ చేసింది. ఆ డిక్లేర్ చేయడంతో పాటు 2 రామ్సైట్స్ని మన దేశంలో ప్రకటించింది. ఒకటి కియోలాడియోని, చిలుకాని ప్రకటించడం జరిగింది. 2014లో చూసుకుంటే మన దేశంలో ఓన్లీ 26 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. తర్వాత మనకి అవేర్నెస్ పెరిగి మనం ఈ రామ్సర్ సైట్స్ని పెంచుకోవడం జరిగింది. ఈ ట్రీటీలో మనకి ఎన్ని దేశాలు ఉన్నాయంటే ఓన్లీ 173 దేశాలు మాత్రమే ఇందులో సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. ఇందులోకి వెళ్ళాలంటే ఏదైనా ఒక లేక్ దీంట్లో రావాలంటే ఈ 9 క్రైటీరియాలో ఏదో ఒక క్రైటీరియాని మాత్రం సాటిస్ఫై చేయాలి. మరి క్రైటీరియా అవసరం అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు. ఓకేనా? ఎస్. మరి ఇక్కడ ఇంకొన్ని కీ పాయింట్స్ ఉన్నాయండి. ఈ కీ పాయింట్స్లో చూసుకుంటే ఏంటంటే మనం మొత్తం ఇందులో 173 కంట్రీస్ ఉన్నాయని చెప్పినా కదా, ఆ 173 కంట్రీస్లలో 32 దేశాలు, ఆ దేశాలలో కేవలం ఒకటంటే ఒక రామ్సర్ సైట్ మాత్రమే కలిగి ఉంది. అండ్ మనం చూసుకుంటే అంగోలా, సౌదీ అరేబియా లాంటి దేశాలు అయితే 0 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. అత్యధికమైన రామ్సర్ సైట్స్ ఎక్కడ ఉన్నాయంటే యునైటెడ్ కింగ్డమ్లో మనకు కనబడుతున్నాయి. కోర్స్ మనకి 175 రామ్సర్ సైట్స్ ఉన్నాయి ఎక్కువగా. మరి ఇంపార్టెంట్ రామ్సర్ సైట్స్ని ఇక్కడ నేను మీతో డిస్కస్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ కేసులో జమ్మూ కాశ్మీర్లో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన రామ్సర్ సైట్ ఏంటంటే, మీరు చాలామంది ఏమనుకుంటారు ఎప్పన్నా దానిలో కూడా రామ్సర్ సైట్ అనుకుంటారు. దానిలో రామ్సర్ సైట్ కాదు. ఓకేనా? సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే హోకెరా రామ్సర్ సైట్, ఓకే, తర్వాత హైగమ్ రామ్సర్ సైట్, ఓకేనా. సో సురిన్సర్ మన్సర్ రామ్సర్ సైట్, ఊలర్ రామ్సర్ సైట్స్ అంటే మీరు డిఫరెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక లదాఖ్లో చూసుకుంటే పాంగాంగ్స్తో కూడా మీరు అందరూ చాలామంది ఇది రామ్సర్ సైట్ అనుకుంటారు. పాంగాంగ్స్తో కాదు, స్తో మొరరి, స్తోకార్. హిమాచల్లో చూసుకుంటే పోంగు డ్యాము, చంద్రతాల్ అండ్ రేణుకా లేక్. ఓకే, నెక్స్ట్ హర్యానా చూసుకుంటే బిందవాస్ అండ్ సుల్తాన్పూర్ నేషనల్ పార్క్. పంజాబ్లో చూసుకుంటే బియాస్, హరికే. సో నెక్స్ట్ కంజీలి, కేశవపూర్, మయాని, నంగల్ అండ్ రోపర్. ఓకే, ఇక చండీగఢ్, ఎన్సిటీ, ఢిల్లీలో ఎలాంటి రామ్సర్ సైట్స్ మనకి లేవు. నెక్స్ట్ ఉత్తరాఖండ్ చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అసన్ అనే ఈ వెట్లాండ్ మనకి రామ్సర్ సైట్కి వచ్చింది. ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే బకీరా, హైదర్పూర్, నౌబాగ్స్గంజ్, పార్వతీ అర్గా. సో ఇక్కడ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, పార్వతీ అర్గా గుర్తుపెట్టుకోండి. సమన్ బర్డ్ శాంక్చురీ, సమస్పూర్, సంది, సరాయ్ నవాజ్ జీల్, సూర్ సరోవర్, గంగా, పట్నా బర్డ్ శాంక్చురీ. దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, పట్నా బర్డ్ శాంక్చురీ. తర్వాత షెకాజిల్, ఇది కూడా మనకి 2026లోనే మనకి రామ్సర్ సైట్ ఏర్పడిన తర్వాత జయప్రకాష్ నారాయణ్, ఆర్ సుర్హాతాల్ ఇవి. సో ఇక్కడ మీకు ఉత్తరప్రదేశ్ పేరు వినగానే పార్వతీ అర్గా ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత పట్నా బర్డ్ శాంక్చురీ, షెకాజిల్ అండ్ సుర్హాతాల్ వీటిని అయితే గుర్తుపెట్టుకోండి. సుర్హాతాల్ స్పెషాలిటీ ఏంటంటే మన దేశంలో ఇది 100th రామ్సర్ సైట్గా మన కళ్ళ ముందుకు వచ్చింది. నెక్స్ట్ బీహార్లో చూసుకుంటే సో 2025లో మన కళ్ళ ముందుకు గోగాబీల్, ఉదయపూర్ జిల్, గోకుల్ జలాశయ్ ఇవి వచ్చినాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. దాంతోపాటుగా నక్తీ బర్డ్ శాంక్చురీ ఒకటి అడిషనల్ గుర్తుపెట్టుకోండి. వెస్ట్ బెంగాల్, ఈస్ట్ కోల్కతా, సుందర్బన్స్ ఎట్లాగా అవి రామ్సర్ సైట్స్ తెలుసు కాబట్టి అవసరం లేదు ఇక్కడ. సిక్కిం చూసుకుంటే ఇది ఇంపార్టెంట్, 2024లో వచ్చింది. దీన్నే కిచియో పల్రీ అనే పేరుతో మనం పిలుచుకుంటాం. నెక్స్ట్ రాజస్థాన్ చూసుకుంటే క్యూరాడియో, ఇది మనకి స్టార్టింగ్ ఏర్పడింది. సాంబారు, సిలిసేర్, సో సిలిసేర్, మేనార్, కీచన్లు ఇవి లాస్ట్ ఏర్పడ్డాయి. దీస్ ఆర్ ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్ చూసుకుంటే బోజు, సఖ్యా, సిర్పూర్, తవా అనేది ఇట్ సెల్ఫ్ ఆ ట్రిబ్యూటరీ ఫర్ ద నర్మదా కాబట్టి గుర్తుంటుంది మీకు సింపుల్గానే. సో యశ్వంత్ సాగర్. యా, నెక్స్ట్ జార్ఖండ్ చూసుకుంటే ఉద్వా లేక్, దిస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఛత్తీస్గఢ్లో వన్ అండ్ ఓన్లీ కోప్రా జలాశయ్ 2025లో ఇది మనకి రామ్సర్ సైట్గా మన కళ్ళ ముందుకు వచ్చింది. నెక్స్ట్ ఒడిషా చూసుకుంటే అన్సూపా అండ్ బిత్తర్కనిక వి మస్ట్ నో. సో ఇక్కడ మనకి సాల్ట్ వాటర్ క్రొకడైల్ సీ ప్లేస్లో కనబడుతుంటాయి. నెక్స్ట్ చిలికా లేక్, ఇది మొదటిగా మనకి ఏర్పడ్డ రామ్సర్ సైట్. హీరాకుడ్, సత్కోషియా, తాంపారా. గుజరాత్లో చూసుకుంటే కిజాడియా, నల్సరోవర్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడుగుతుంటారు ప్రతిసారి. దోలు, వధ్వానా అండ్ చారిదండ్ ఈ సంవత్సరం మనకి ఏర్పడింది. ఓకేనా. నెక్స్ట్ మహారాష్ట్ర చూసుకుంటే లోనార్ క్రేటర్, ఇది లోనార్ క్రేటర్, ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ నందూరు, మదమేశ్వర్ అండ్ టానే క్రీక్. గోవాలో చూసుకుంటే నందా రామ్సర్ సైట్. తెలంగాణలో ఏం లేవండి మనకి. ఓకే. నెక్స్ట్ ఏపీలో చూసుకుంటే కొల్లేరు. సో కొల్లేరు వీటికి ఫేమస్. వీటిని మనం ఏమంటామంటే పెలికాన్
పక్షులు అనే పేరుతో మనం పిలుచుకుంటాం. ఇవే పెలికాన్స్ అంటుంటాం. ఇవి మీకు కనిపిస్తుంది. యాక్చువల్లీ మనం కొల్లేరు మీద ఒక వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ కర్ణాటకలో చూసుకుంటే అగనాశిని, అంకసముద్రం, మగడికెరే, రంగంతిట్టు ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. కేరళలో అష్టముడి, సస్తంకొట్ట, వెంబనాడు ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మళ్ళీ కొత్త నేర్చుకునేది ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్ తమిళనాడులో మనకి హ్యూజ్ ఉన్నాయండి, మనకి 20 వరకు ఉన్నాయి. సో చిత్రగుడి, గల్ఫ్ ఆఫ్ మన్నారా, కంచీరకులం, కరైబెట్టి, కరైకల్, ఓకే. సో కూంతాకులం, లాంగూడ్ షోలా, పల్లికరణే మార్ష్, పిచ్చావరం మ్యాంగ్రూవ్స్, పాంట్ కాలిమరే వైల్డ్ లైఫ్ సాంక్చురీ, సో సుచింద్ర తెరూర్ అండ్ ఉద్యమార్తాండపురం, ఓకే. వధువూరు, వేదాంత నగల్, వెల్లోడు, ఓకే. సక్కరకుట్టై, తీర్థాంగల్, కలువెల్లి, నంజరాయన్ అండ్ వెంబన్నూరు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అంటే. సో ఆ పేర్లు వింటేనే మీకు అర్థమైంది తమిళనాడు అనే విషయం మీకు తెలుస్తుంది కాబట్టి సో కొంచెం మీ విజ్డమ్ని వాడాల్సింది ఇక్కడ, ఓకే. నెక్స్ట్ మనకి అస్సాంలో డీపర్ బోల్. సో డీపర్ బోల్ దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో గ్లో లేక్ వచ్చింది. మేఘాలయ, నాగాలాండ్లో ఏం లేవు. మణిపూర్లో లోక్తక్ లేక్ స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ మనకి కుండీస్ అనే ఒక స్ట్రక్చర్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారండి, ఓకే. మిజోరంలో పాలా, త్రిపురలో రుద్రసాగర్, ఇక అండమాన్, లక్షద్వీప్, పుదుచ్చేరి, డామన్ డయ్యూలో ఎలాంటివి లేవు, ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి 101 నేషనల్ 101 రామ్సర్ సైట్స్గా మనం చూస్తున్నప్పుడు గ్లో లేక్ వచ్చింది ఇప్పుడు. సో ప్రెసెంట్ వేర్ ఎట్ గ్లో లేక్, గ్లో ఆర్ గ్లా లేక్ రీసెంట్లీ యాడ్ అనేవి కూడా మనం చూసుకోవచ్చు. సో సక్కరకొట్టే 2025, తీర్థంగల్ 2025, కిచోలపర్లి 2025, ఉద్వా 2025, కీచన్ 2025, మేనార్ 2025, గోకుల్ ఇన్ బీహార్ 2025, ఉదయపూర్ బీహార్ 2025, గోగాబిల్ 2025 బీహార్, సిల్సేర్ లేక్ రాజస్థాన్ 2025, ఓకే. సో కోపరా జలాశయం ఛత్తీస్గఢ్ 2025, ఉత్తరప్రదేశ్లో పట్నా బర్డ్ సాంక్చురీ 2026, ఓకే. సో కచ్ గుజరాత్లో చరిదన్ 2026, ఉత్తరప్రదేశ్లో షకాజిల్ 2026, ఉత్తరప్రదేశ్లో జయప్రకాష్ నారాయణ సుర్హతాల్ ఇది 100వ రామ్సర్ సైట్కి వచ్చింది. ఇప్పుడు 101 రామ్సర్ సైట్ ఏంటి, గ్లో ఆర్ గ్లా లేక్గా మనం చూస్తున్నాం, ఓకేనా. మన దేశంలో లార్జెస్ట్ రామ్సర్ సైట్ చూసుకుంటే అన్నిటికంటే పెద్దది సుందర్బన్, తర్వాత కల్లువెల్లి, ఆ తర్వాత వెంబనాడు కోల్ ఇవి మనకి అతిపెద్దవి, ఓకే. అతి చిన్నది చూసుకుంటే రేణుకా లేక్, తర్వాత వెంబన్నూరు వెట్లాండ్ కాంప్లెక్స్ ఇది మనకి తమిళనాడులో ఉంది, తర్వాత వేదాంత నగర్ బర్డ్ సాంక్చురీ, ఓకే. సో మనకి ఇక్కడ ఓల్డెస్ట్ రామ్సర్ సైట్ చూసుకుంటే మన దేశంలో చిలికా అండ్ కియోలాడియో వెరీ 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 ఓల్డెస్ట్ రామ్సర్ సైట్స్. అంటే ఎప్పుడైతే మనం దీంట్లోకి ఎంటర్ అయినామో అప్పుడే మనం వీటిని ప్రకటించడం జరిగింది రామ్సర్ సైట్స్గా, ఓకే. సో చివరిగా మనం ఇక్కడ విషయం మాట్లాడుకోవాలి, మ్యాంట్రెక్స్ రికార్డ్, ఓకేనా. సో మ్యాంట్రెక్స్ రికార్డ్, మరి మ్యాంట్రెక్స్ రికార్డ్ అంటే ఏంటి, ఒక రామ్సర్ సైట్ని మనం చేర్చాక ఆ రామ్సర్ సైట్ ఎకలాజికల్గా మనకి డ్యామేజ్ ఎక్కువ అయితే అప్పుడు దాన్ని తీసుకొచ్చి మనం మ్యాంట్రెక్స్ రికార్డులో వేస్తాం. మరి మ్యాంట్రెక్స్ రికార్డులో వేస్తే అప్పుడు జరిగే సిచ్యువేషన్స్ ఏంటంటే అది ప్రపంచ దృష్టికి వెళ్తుంది. అంటే ఈ రామ్సర్ సైట్ని దేశం సరిగా కాపాడట్లేదు, సో దేశం మీద నిఘా అండి, దేశం ఎందుకు పనికిరాని ఒక వేస్ట్ దేశం అనే పేరు వస్తుంది కాబట్టి సో దేశాలు కూడా రామ్సర్ సైట్ని కాపాడుకునే ఉద్దేశంతో చూసుకుంటే, అయితే దీంట్లో ఇప్పుడు మనం చూసుకుంటే లోక్తక్ లేక్ అండ్ కియోలాడియో లేక్స్ దీంట్లో ఉన్నాయి. యాక్చువల్గా చిలికా లేక్ ఇంతకుముందు దీంట్లో ఉండేది, బట్ ఇప్పుడు అది బయటకి రావడం జరిగింది, ఓకేనా. సో ఇది గైస్ 101 రామ్సర్ సైట్కి సంబంధించిన డీటెయిల్ రివ్యూ. ఐ థింక్ మీకు ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ రివిజన్ క్లాస్గా ఉంటుంది. ఎవరైతే ఇప్పుడే చూస్తున్నారో వాళ్ళకి మాత్రం మెంటల్ ఎక్కుద్ది. సో నేనేమంటా అంటే తొందరగా సబ్జెక్ట్ ఫినిష్ చేసుకోండి, అప్పుడు కరెంట్ అఫైర్స్ చాలా ఈజీ ఉంటాయి నాన్న. సో నచ్చకపోయినా ప్లీజ్ ఈ టైంలో చూసుకోండి. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతానంటే ఎగ్జామ్కి ఇంకెక్కువ టైం లేదు మనకి, ఓకేనా. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంతకంటే అద్దరిపై వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సో లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.